అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతోందే కానీ ఇంతవరకు అయితే మాత్రం ఎక్కడ అలాంటి కదలికలు మాత్రం ఇప్పటి వరకు లేవు. సరే, ఇంకొంత సమయం ఉంది కాబట్టి ఈ లోపు ఏమైనా నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది మనం చూడాలి. సో ప్రస్తుతం ఏం జరుగుతోంది? కేసీఆర్తో ఎవరెవరు భేటీ అయ్యారు? ప్రధానంగా ఏ అంశాలపైన చర్చిస్తుండొచ్చు? ఏం జరుగుతోంది అసలు? గుడ్ ఈవినింగ్ సార్. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. దాదాపుగా వీళ్ళు 3 గంటల నుంచి కూడా కేసీఆర్తో సమావేశమైన పరిస్థితి ఉంది. తాజా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా సిట్ నుంచి నోటీసులు రెండోసారి వస్తే ఏం చేయాలన్న అంశం మీద కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రి మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడికి వచ్చారు. దాదాపు అర్ధరాత్రి వరకు కూడా కేసీఆర్ తోటి సమావేశమైన పరిస్థితి ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఈరోజు వాయిదా తీసుకున్నప్పటికీ కూడా రెండోసారి నోటీసులు ఒకవేళ సిట్ ఇస్తే ఏం చేయాలి, ఏం అడగాలి, పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాల మీద ఏంటి అనేది ఈ ముగ్గురు నేతలతో కూడా చర్చించిన తెలుస్తుంది. ప్రధానంగా నిన్న అర్ధరాత్రి వరకు హరీష్ రావు తోటి మాట్లాడిన కేసీఆర్ ఈరోజు ఉదయమే నిన్న కేటీఆర్ సిరిసిల్ల నుంచి సగం దూరం వచ్చి మళ్ళీ తిరిగి మున్సిపల్ మీటింగ్ల కోసం అని వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఈరోజు మధ్యాహ్నమే ఫామ్ హౌస్కు చేరుకొని కేసీఆర్ తోటి సమావేశమయ్యారు. ఈ అంశాల మీదనే ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిట్ ఏ విధంగా వాడుకోవచ్చు అన్న అంశం మీద కూడా ఆ చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఒకవేళ సిట్టు ఖచ్చితంగా హాజరు కావాల్సిందిగా కోరితే ఎలా ఉంటుంది? జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కే కేసీఆర్ స్వయంగా వెళ్ళి హాజరవుతే ఎలా ఉంటుంది? మున్సిపల్ ఎన్నికల్లో అది ప్రభావం ఏమన్నా తమకు అనుకూలంగా ఉంటుందా లేదా ఎట్లా ఉంటుందా అన్న అంశం మీద కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత వెళ్ళడానికి ఒకవేళ సిట్ పర్మిషన్ ఇస్తేనేమో ఆ విధంగా వెళ్ళొచ్చు. లేదు అంటే ఈ లోపే ఖచ్చితంగా సిట్ పిలిస్తే వెళితే ఎప్పుడు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఫామ్ హౌస్కే పిలిపించుకోవాలా లేదా తను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కే వెళ్ళి ఆ విచారణకు హాజరు కావాలన్న అంశం మీద కూడా ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అటు పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న పరిస్థితుల్లో ఈ అంశం నుంచి తామే విధంగా గెయిన్ కావాలన్న అంశాల మీద కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో అటు ఇప్పుడు కేటీఆర్ అయితే ప్రస్తుతం ఫామ్ హౌస్లోనే ఉన్నారు. కొంతమంది ముఖ్య నేతలు కూడా ఫామ్ హౌస్కు చేరుకుంటున్నారు. వీళ్ళతోటైతే కేసీఆర్ అయితే సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఒకవేళ రెండోసారి నోటీసులు ఇచ్చి మళ్ళీ వాయిదా కోరినా మూడోసారి మళ్ళీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. మూడోసారి కూడా వాయిదా కోరితే నాలుగోసారి వాయిదా కోరడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఏం చేయాలనే దాని మీద ఒకటి చర్చ అయితే నడుస్తుంది. ఇక ఫామ్ హౌస్లోనే కేసీఆర్ పట్టుబట్టి విచారణకు కావాలని కోరుకుంటే ఇక్కడ భద్రతా అంశాల విషయంలో కూడా పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇది ప్రధానంగా బీఆర్ఎస్కు బాగా పట్టున్న ప్రాంతం. ఈ ప్రాంతంలో విచారణ అంటూ జరిగితే పెద్ద సంఖ్యలో వచ్చే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ ఎలా కంట్రోల్ చేయొచ్చు అనే దాని మీద కూడా పోలీస్ వర్గాల్లో కొంత చర్చ అయితే జరుగుతుంది. సో ఆ జూబ్లీహిల్స్కు హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ హాజరైనప్పుడు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు అక్కడికి తరలివచ్చి హంగామా సృష్టించిన పరిస్థితి ఉంది. సో అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంటే ఏ విధంగా పోలీస్ కంట్రోల్ చేయగలుగుతుంది అన్న అంశం మీద కూడా పోలీసులు కొంత ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశాన్ని కూడా సిట్ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద బీఆర్ఎస్ సిట్టుకు సంబంధించి ఎవరైనా నాయకులు అక్కడ చాలా మంది వస్తున్నారు కదా, ఎవరైనా రియాక్ట్ అయ్యారా? ఏమన్నా మీడియాతో కానీ ఎవరైనా? లేదు, ఎవరు కూడా ఇక్కడ మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ప్రధానంగా ముఖ్య నాయకులు ఎవరు కూడా ఇక్కడ మాట్లాడడానికి కేసీఆర్ అనుమతి లేనిది ఎవరు కూడా ఇక్కడ మాట్లాడే అవకాశం అయితే లేదు. నిన్న హరీష్ రావు ప్రశ్న అడగడానికి ట్రై చేసినప్పటికీ కూడా తను మాట్లాడకుండా వెళ్ళిపోయారు. కేటీఆర్ కూడా ఇప్పటికైతే ఇంకా బయటకు రాలేదు. సో జగదీష్ రెడ్డి కూడా లోపట్నే ఉన్నారు. సో వారైతే మాట్లాడడానికైతే నిరాకరిస్తున్నారు. ఒకవేళ ఒక నిర్ణయం అంటూ తీసుకుంటే మాత్రం వాళ్ళు మీడియాకు విషయాన్ని చెప్పే అవకాశం అయితే ఉంది సార్. రైట్ సుభాష్, చూద్దాం. ఇంకా మీరు ఫాలో అవుతూ ఉండండి. ఒకవేళ సిట్టు ఎలాంటి స్టెప్ తీసుకుంటే